నీట్ యూజీ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్లో 100, తెలంగాణలో 150 ఎంబీబీఎస్ సీట్లు పెంపు. విద్యార్థులు ఆప్షన్లు సవరించుకోవాలి. నీట్ యూజీ 2025 అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అనుమతితో ఆల్ ఇండియా కోటా అంటే ఏఐక్యూ మరియు రాష్ట్ర కౌన్సిలింగ్ల రౌండ్ 3లో ఎంబీబీఎస్ సీట్లు పెంచబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక 100 కొత్త సీట్లు కల్పబడ్డాయి. వీటిలో శాంతిరాం మెడికల్ కాలేజీలో 50, అన్నాగౌరీ మెడికల్ కాలేజీలో 50 సీట్లు చొప్పున పెరిగాయి. ఈ రెండు కళాశాలలు ఎస్వీయూ రీజియన్కు చెందినవే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి 150 కొత్త ఎంబీబీఎస్ సీట్లు జోడించబడ్డాయి. ఇందులో సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 100, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 50 సీట్లు కల్పబడ్డాయి. ఈ సీట్ల పెంపుతో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా అవకాశాలు పెరిగినట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే వెబ్ ఆప్షన్లు నమోదు చేసిన అభ్యర్థులు కొత్తగా జోడించబడిన లేదా సీట్లు పెరిగిన కాలేజీలను తమ ఆప్షన్లలో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీటు రాని విద్యార్థులు అన్ని కాలేజీలను ఆప్షన్లలో ఉంచాలని అధికారులు స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్లు నవంబర్ 13 వరకు లాక్ చేసుకునే గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆప్షన్లు లాక్ చెయ్యకుండా వేచి ఉండాలని హెచ్చరిక జారీ అయ్యింది. కారణం, ఒకసారి ఆప్షన్లు లాక్ చేస్తే తరువాత యాడ్ అయ్యే కొత్త కాలేజీలను ఎంచుకోవడం సాధ్యం కాదు. చివరగా సీటు పొందిన విద్యార్థులు లాంగ్ టర్మ్ కోసం ఎదురుచూడకుండా వెంటనే జాయిన్ కావాలని అధికారులు సూచించారు.